నిన్న మాట్లాడినటువంటి విషయాల్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే నల్లమల్ల ప్రాంతానికి పోయి అక్కడే రేవంత్ రెడ్డి నల్లమల్ల బిడ్డ కాదు, అబద్ధాల బిడ్డ అని మాట్లాడాడు. అది కాదని ఖండించడానికి కారణం ఏంటంటే ఇదే నల్లమల్ల బిడ్డ పులిబిడ్డలాగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ ప్రభుత్వాన్ని పడగొడతానని గాండ్రించి రాష్ట్రం అంతా చెప్పి రాష్ట్రంలో తిరిగి మీ ప్రభుత్వాన్ని 2023లో గద్దె దించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయన నల్లమల్ల బిడ్డ పులిబిడ్డ అని కూడా అంటున్నాం. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మేమే ఎక్కువ గెలుస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పి ఛాలెంజ్ చేసి 65% కాంగ్రెస్ సర్పంచులను గెలిపించిన పులిబిడ్డ రేవంత్ రెడ్డి, నల్లమల్ల పులిబిడ్డ అది కూడా. అంతేకాకుండా మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 85% కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి పులిబిడ్డ నల్లమల్ల బిడ్డ రేవంత్ రెడ్డి. అంతేకాకుండా మీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన సికింద్రాబాద్లో ఒక ఎమ్మెల్యే, అదే రకంగా జూబ్లీ హిల్స్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ టీడీపీ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు చనిపోయారు. వాళ్ళు ఇద్దరు తరఫున అక్కడ బంధువులు కానీ ఇక్కడ బంధువులు కానీ అంతా నిలబడి అంతా ఏకమై మేమే గెలుస్తున్నామని మాట్లాడారు. 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలిచింది. అంటే ఏం కనపడుతుంది హరీష్ రావు నీకు? ఈ పులిబిడ్డ ముందు ఎవరు మీరు కనపడకుండా పోతున్నారు. ప్రజలు ఈ పులిబిడ్డకే నీరాజనాలు పడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. దాన్ని మీరు అపహాస్యం చేస్తూ ఆయన పులిబిడ్డ కాదు, ఆయనకి ఇది ఏం కాదు ఇది కాదని మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఎక్కువ మీకు చెప్పాల్సిన పని లేదు. మీరు ఇట్లే. అంతేకాకుండా ఇదే పులిబిడ్డ టైంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు 0 సీటు పార్లమెంటు మీకు. హరీష్ రావు, నువ్వు, కేటీఆర్, కేసీఆర్ అందరూ కూడా తిరిగారు కదా, ఏమైంది? 7 సీట్లలో పార్లమెంటుకి డిపాజిట్ రాలేదు. అది పులిబిడ్డ అంటే, నల్లమల్ల బిడ్డ అంటే అది చేసి చూపించాడు కదా. ఇంకేం చూపించాలి? వచ్చే కాలంలో జరిగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని నడిపించే నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది మీకు చూపిస్తున్నది. ఇక ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటే గుడ్డోడికి చెవిటోడికి ఏమి చెప్పినా వినపడదు, ఏం చూపించినా కనపడదు. ఏం చేయలేదు. ముఖ్యమంత్రి కాగానే మొత్తం మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగటానికి ఈ ముఖ్యమంత్రి అవకాశం కల్పించాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తంలో సన్నబియ్యం ఇస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తంలో ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు, 7.5 లక్షల ఇండ్లు పేద ప్రజలకు ఇస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ముఖ్యమంత్రి రైతులందరికీ 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేశాడు. ఈ ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన రైతు బంధు కాకుండా రైతు భరోసా పేరుతో మీరు 10,000 ఇస్తే 12,000 ఇస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి రైతులకు కావాల్సిన మీరు తీసేసినటువంటి సబ్సిడీస్ అన్ని ఇస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ, వారికి కావాల్సిన ఆ ట్రాక్టర్స్కి వాటికి కావాల్సిన యాన్సిలరీస్కి కానీ సబ్సిడీస్ ఇస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి. ఇవన్నీ కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు నష్టం జరుగుతుందని క్యాస్ట్ సెన్సస్ చేశాడు హరీష్ రావు. కేటీఆర్ నోట్ చేసుకోండి. మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి కులగణన చేసి నిలబడ్డటువంటి నాయకుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే
పార్టీ ద్వారా అమలు చేసినటువంటి పులిబిడ్డ నల్లమల్ల బిడ్డ రేవంత్ రెడ్డి చూపించే ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? పక్క రాష్ట్రం కాంగ్రెస్ అయినా అక్కడ కులగణన చేసి దాన్ని అనౌన్స్ కూడా చేయలేదు. ఇక్కడ చేసి ఆ అసెంబ్లీలో పెట్టి యునానిమస్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. మీకు తెలుసా ఈ కుల వ్యవస్థను కూకట వేళ్లతో మార్చేయాలని, ఈ మత భేదం లేకుండా చేయాలని 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి హాస్టల్స్ పెట్టి ఒక్కొక్క హాస్టల్కి 25 ఎకరాల భూమి 200 కోట్ల రూపాయలు, దాంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలంతా ఒకే హాస్టల్లో చదువుకొని 5వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివే అవకాశాన్ని కల్పించిన విప్లవ నాయకుడు రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయాన్ని పునాది వేళ్ల నుంచి మొదటి నుంచి పునాదులు వేసినటువంటి నాయకుడు. 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టిన నాయకుడు. ఇంకేం కావాలయ్యా? ఈయన పులిబిడ్డ అని చెప్పడానికి, నల్లబెల్ల బిడ్డ అని చెప్పడానికి మరి ఆ ప్రాంతం నుంచి వచ్చి నిలబడి ఇన్ని పనులు చేశాడు. ఈ పనులు కాకుండా వచ్చే కాలంలో మీకు ఈ ముందు వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో మీకు అదే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వచ్చే 2029 జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చెప్పినట్టుగా ఏ రకమైనటువంటి రిజల్ట్స్ రావు. ముఖ్యంగా మహబూబ్నగర్లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి ఆయన కానుకగా ఇచ్చేదానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక్కరోజు కొల్లాపూర్లో నిద్ర చేసి, 2వ రోజు రివ్యూ చేసి, 3వ రోజు 600 కోట్లు రిలీజ్ చేశాడు భూసేకరణ కోసం. ఒక్కసారి 600 crores. మీ టైంలో ఏమైంది? మా అన్ని కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మిగిలిన పనులు కూడా చేయించలేదు. పాలమూరు రంగారెడ్డి పని మూలపడేసి మొత్తం దక్షిణ తెలంగాణను వదిలిపెట్టి ఉత్తర తెలంగాణలో అదేమి కట్టించాడా? కాళేశ్వరమా కూలేశ్వరమా? కాళేశ్వరాన్ని కట్టించడానికి 100 కోట్లు పెట్టి మా ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడ 14 సీట్లు వస్తాయి. ఏం చూసి చేయాలి మీకు? ఎందుకు వేస్తారు ప్రజలు? ఎవరికి మేలు చేస్తే ప్రజలు, తెలంగాణలో ఒక మాట ఉంది, రొట్టె పెడితే రొట్టెన్నర పెట్టాలని ప్రజలు అనుకుంటారు. మేము చేసే ప్రతి పని వల్ల ఏ ఊరికి వచ్చైనా చర్చలకు రండి, మేము ఉంటాం. ఆ ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి, ఆ ఊళ్ళో సన్నబియ్యం ఉంటాయి, ఆ ఊళ్ళో 200 యూనిట్లు కరెంటు వాడుకున్న వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో 2 లక్షల అప్పు మాఫీ జరిగిన వాళ్ళు ఉంటారు, ఆ ఊళ్ళో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. అన్నీ ప్రతి యూనిట్లో ఉంటారు. ఎక్కడికి వచ్చినా చర్చగా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఎక్కడో అక్కడ పోయి ఇక్కడ పోయి చర్చ చేయాల్సిన పని లేదు. పాలమూరుకు వచ్చి